మనకి ఎంత 200 రూపాయలు ఉంటాయా 300 రూపాయలు ఉంటాయా ఈ మొత్తం అమ్మాలనుకుంటే ఎంత పడతాయి ఇది ఒక్కోటి 10 రూపాయల కాడికా అదేలా ఇప్పుడు ముగ్గురు మేము ఇద్దరు పోయి పొద్దుటానికి పోయి ఇప్పుడు అవి కొట్టుకొని వస్తున్నారా ఇప్పుడు వెళ్ళేమో ఇక్కడికి 2 బొద్దులు తెమ్మలేకపోతున్నాం ఇక్కడ తీసి 3 బొద్దులు చేస్తున్నాం 2 బరువు ఎక్కువైనా 3 చేశారు ఇక్కడ బరువు ఎక్కువ ఇప్పుడు చేయబోతాము ఇంజనీర్లు ఉన్నంతసేపు అలానే ఉండేది కొడుకు ఉన్న ఇక్కడికి అందరూ పోవాలా బాగా వచ్చింది అది కాకుండా మిక్స్డ్ చెప్తారు పెద్దవాడు వస్తారు లేదు కళాకారు వేస్తారు మిక్స్డ్ కళాకారు సీతాఫలకాయలు ఫ్రెండ్స్ బొబ్బట్లు ఫ్రెండ్స్ బొబ్బట్లు ఫ్రెండ్స్ బొబ్బట్లు ఏమి పాత గవర్నమెంట్లో వాడు అన్నట్టు బొబ్బట్లు అని మంత్రి ఏమో వాళ్ళు తెచ్చామన్నాడు బొబ్బట్లు ఏమో అది ఫ్రెండ్స్ నేను గోల్ చెప్తున్నారు నేను గోల్ చెప్తాను దయచేసి వినండి 2 ఫ్రెండ్స్
राजमंड्री स्टेशन के स्वागत है। పెద్ద కాయలు పైన కాయలు కోయటానికి తెలుగు రాదా మీకు? తెలుగు వచ్చుగా? లేదన్నయ్య, ఎందుకు రాదు? ఆ కాయలు నేను తీసుకుంటాను, మొత్తం ఎంత కాడికి ఇస్తారు ఒక చెబితే నా ఇంట్లో తినడానికేలే తీసుకెళ్తాను, బేరానికి కాదులే, మా ఇంట్లో తినడానికి. క్యాంప్ వెళ్తున్నాం, ఊరికి వెళ్తున్నాలే. మునుపు ఇటే వచ్చాను, అక్కడ ఆడగోసి తీసుకెళ్ళా చాలా కాయలు. ఫ్రెండ్స్, సీతాఫలాలు ఎంత ఒక్కొక్క కాయ ఎంత? పిల్లలు చూడండి చెట్టు ఎక్కి సీతాఫలకాయలు కొడుతున్నారు. లేడి పిల్ల ఆడపిల్ల కూడా చెట్టు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఎప్పుడే కోసేస్తున్నాడు. పాకలు గిరిజన ప్రజలు టైబుల్స్ ఈరోజు సంత. నేను అలా స్టిచ్చింగ్ వచ్చాను, కాయలు కోస్తున్నారు కొనుక్కోవడానికి. కర్ర ముసలం మంది వస్తుంది, కర్ర కాయలు కోయటానికి. ఈ పాప తీసుకొని కోస్తుంది. అడ్డే 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 ఈ కాయ ఇంటి ఒకసారి కాయటి ఈ కాయటి పెట్టుకుని పండిందా? ఇక పెంటకాయ, సీతాఫలాలు. వస్తున్నారు కాయలు, కింద పడేస్తున్నారు. ఇక కాయలు అన్నీ కోసారు, ఇప్పుడు ఇవన్నీ వేస్తారు. ఇక సీతాఫలాలు, సీతాఫలాలు. తొండిలాయా? తెలుగులాదా? తెలుగు రాదా? ఎందుకు రాదు? వచ్చుగా నారాయణపట్నం వాళ్ళకి తెలుగు రాపట్టింది. జైపూర్ వాళ్ళకైతే కోరాపుట్టు, జైపూర్ అయితే నారాయణపట్నం, లక్ష్మీపురం, కోరాపుట్టు, జైపూర్ అయితే ఆల్మండేలే. చీపుర్లు, నాటు చీపుర్లు, కట్టలు. చీపుర్లు, కట్టలు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, సందడి వాతావరణం, సందడి వాతావరణం. పార్వతీపురంలో సందడి వాతావరణం. వినాయకుడి బొమ్మలు ఎవరు పందిరిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నాయి. వినాయకుడి గుడి కాడికి తెచ్చుకొని పూజ చేసుకొని తీసుకెళ్తున్నారు. ఫ్రెండ్స్, వినాయకుడి బొమ్మ కాడ పూజ చేసుకొని తీసుకెళ్తున్నారు విగ్రహాలు. కొత్తలు పగిలినాయి ఫ్రెండ్స్.
పట్టుకులు పట్టుకులు ఇది కొన్న ఫ్రెండ్స్ పట్టుకులు. హాయ్ ఫ్రెండ్స్, 135 అడుగుల విజయవాడ కాడ పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరి రథయాత్ర. ఇక్కడ కూడా జగన్నాథం కోవాలి ఫ్రెండ్స్. రథయాత్ర ఈ రథం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా తాతగారు తిరుమల శెట్టి సూర్యనారాయణ నాయుడు గారు కింగ్. ఎన్నో ఎంతెంతో ప్రయోగాలు చేసిన కింగ్. ఈయన వారసులుగా పట్టడం మా అదృష్టం. పాప చెట్టు ఎక్కింది చూడండి. చెట్టు ఎక్కి కాయలు వస్తున్నాయి. అయినా మేము ఉంటే నల్లమండలేనే. నారాయణపట్నం వస్తా. మధు సౌకర్ తెలుసా? మధు సౌకర్ మీకు? మధు నాగరాజు నిమ్మాయిలు కొంటుంటారు కదా. నిమ్మగడ్డ లేదు మీకు? ఒడియాలో అదేలే. ఓకే, బేరోళ్ళు బేరగాళ్ళు అయితే సరే. మరా ఏం పేరు? సత్య. నేను సత్తి సత్యానికి సీతానికి సీతరానికి సత్య ఫ్రెండ్స్. ఈ పెద్దానికి కాడ సీతాబాబుకాయలు తీసుకున్నా. సత్తి నేను పేరు. గిరిజన ప్రజలు చాలా కష్టపడతారు కొండ మీద. సరే పెద్దయినా. ఓకే. ఏ తక్కువ మధ్యలో పెట్టాలి. ఇటు పెట్టి ఇదిగో ఖాళీ ఇక్కడ పెట్టి. ఇది ఖాళీ ఉన్నది అక్కడ పెట్టి. ఫ్రెండ్స్, పాత గవర్నమెంట్లు, జగన్ గారి గవర్నమెంట్లు గుడివాడ ఎవరున్నా దంగాలు ఎంబోలు ఏమి ఎంబోలు తెచ్చండి. బొబ్బట్లు ఏమో ఇదిగో ఇవే ఫ్రెండ్స్ బొబ్బట్లు అంటే. Vijayawada coming.
హోల్సేల్ మొత్తం వీళ్ళు ఇంకా కొట్లకి వేస్తారు ఇక్కడ తయారు చేసి బ్యాటరీలు ఉంటుందా? అదే ఆ ప్రకారం. ఇప్పుడు ఇదేనా 440 చెప్తున్నారు కదా. అదే తీసుకో, అదే తీసుకో. అది ఎంత పడుతుంది? కళాకారులు ఉంటాయి 500. ఇది 8x8తో నాటితే జామ మొక్కలు ఎకరానికి 600-700 మొక్కలు పడుతున్నాయి. 8x8తో నాటితే ఓ పక్కన 8, ఓ పక్క 4 అడుగులతో నాటితే ఎకరానికి 1200 మొక్కలు పడుతున్నాయి. రెండు పక్కలు 8x8 నాటితే ఎకరానికి 700 మొక్కలు జామ మొక్కలు పడుతున్నాయి. ఓ పక్క 8 అడుగులు, ఓ పక్క 4 అడుగులతో నాటితే 700 మొక్కలు పడుతున్నాయి. మల్లె మొక్కలు ఓ పక్క 8 అడుగులు, ఓ పక్క 3.5 అడుగులతో నాటితే ఎకరానికి 1240 మొక్కలు, ఎకరానికి 1300 మొక్కలు పడుతున్నాయి. ఈ డీటెయిల్స్